హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్జమ్ మీడియా. ఈ వీడియోలో రెండరింగ్ లిస్ట్ ఆఫ్ డేటా ఎలా చేస్తారో చూద్దాము. బేసిక్ లిస్ట్ రెండరింగ్. అసలు లిస్ట్ అంటే ఏంటి? ఒక కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్స్ డేటా ఉంది. ఆ స్టూడెంట్ డేటాని నేను ఒక యూజర్కి చూపెట్టాలి అంటే ఎలా చూపించవచ్చు? అంటే నీట్గా చూపెట్టాలి అంటే సో ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కావాలి కదా మనం చూపెట్టాలంటే. సో నేను ఏం చేశానంటే ఐటమ్స్ అని కొన్ని ఫ్రూట్స్ నేమ్ అయితే తీసుకున్నా. ఆ ఫ్రూట్ నేమ్స్‌ని నేను ఇటరేషన్ చేశాను. అంటే మ్యాపింగ్ చేశాను. ఒక లిస్ట్ ఆఫ్ డేటా అర్రేలో ఉంది అనుకోండి. అదంతా కూడా వన్ బై వన్ మనం చూపెట్టాలంటే ఫర్ లూప్ గాని, ఫర్ ఈచ్ లూప్ గాని అలాంటి ఏదో ఒక లూప్ పెట్టి ఆ లూప్‌లో లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఈ అర్రే లెంత్ పెట్టేసి కండిషన్ రాస్తాం. ఎలిమెంట్‌ని ఫార్మ్ చేసుకొని, ఆ ఎలిమెంట్‌ని ఫార్మ్ చేసింది మళ్ళీ ఇంకో స్టాక్‌లో పెట్టుకొని యూఐలో చూపెట్టుకోనికి ఆప్షన్ ఉంటది. ఇక్కడ ఫర్ ఈచ్ పెట్టి ఎలా చేస్తారో చూద్దాము. అదే సేమ్ మెథడ్, బట్ ఫర్ ఈచ్ పెట్టి ఎలా చేస్తారో ఇక్కడ చూడండి. ఐటమ్స్ తీసుకున్నాను. ఎలిమెంట్స్‌లో ఫస్ట్ ఎంప్టీగా తీసుకున్నాను. అండ్ ఈ ఐటెమ్‌ని ఒక్కొక్క దాన్ని ఈ లూప్‌లోకి పంపించాను, ఫర్ ఈచ్ లూప్‌లోకి. సో ఇక్కడ ఏమొచ్చింది? యాపిల్. ఫస్ట్ ఏమో యాపిల్ వస్తది. తర్వాత బనానా వస్తది. తర్వాత ఆరెంజ్ వస్తది. సో అయన్నీ 3 టైమ్స్ ఈ కోడ్ బ్లాక్‌ని ఎగ్జిక్యూట్ చేసి మనకొక 3 యూఐ ఎలిమెంట్స్ ఇస్తది లిస్ట్‌లో. ఓకే. ఆ యూఐ ఎలిమెంట్‌ని మనం ఏం చేస్తున్నాం? పుష్ చేస్తున్నాం ఎలిమెంట్స్‌లోకి. సో ఈ ఎలిమెంట్స్ ఇక్కడ చూపిస్తున్నాను. సేమ్ అవుట్‌పుట్ వస్తుంది. రెడ్యూసర్ ఫంక్షన్ కూడా ఏసుకోవచ్చు. మీకు ఆల్రెడీ వెనిలా జావాస్క్రిప్ట్ ఐడియా ఉంటే మీకు రెడ్యూసర్ గురించి చాలా బాగా ఐడియా ఉంటది. మీకు ఒకవేళ జావాస్క్రిప్ట్ రాకపోతే ఒకసారి మెసేజ్ చేయండి. కామెంట్ చేయండి. సో ఐ విల్ మేక్ వీడియోస్ ఆన్ జావాస్క్రిప్ట్. రెడ్యూసర్‌లో 3 పారామీటర్స్, ఒక అరే పొజిషన్‌లో 3 పారామీటర్స్ ఉంటాయి. ఒకటేమో అక్యుములేటర్, ఇంకోటేమో ది ఐటెమ్ విచ్ ఈస్ ఇటరేషన్ ఐటెమ్ అది. అండ్ ఇండెక్స్, దాని ఇండెక్స్. సో ఈ అక్యుములేటర్‌లో ఏమవుతది? మనం కావాల్సిన డేటాని రిటర్న్ చేసుకోవచ్చు. సో సిమిలర్‌గా నేను ఏం చేశానంటే ఈ అక్యుములేటర్‌లోకి నేను పుష్ చేశాను డేటాని సేమ్. లిస్ట్ పెట్టుకొని ఆ లిస్ట్‌ని ఈ అక్యుములేటర్‌లోకి పుష్ చేసి దాన్ని రిటర్న్ చేశాను. రిటర్న్ చేసేవరకి అది ఎలిమెంట్స్‌లోకొచ్చింది. ఫస్ట్ ఏమో అరే ఫంక్షన్ అండ్ సెకండ్ వన్ ఏమో డిపెండెన్సీ ఏమన్నా ఉంటే ఆ వాల్యూ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మనం దీనిలో ఒక వాల్యూ పెట్టుకుంటే ఇట్ విల్ ట్రిగ్గర్ వన్ మోర్ టైమ్. ఓకే. సిమిలర్‌గా సేమ్ అవుట్‌పుట్ వస్తది దానికి కూడా. అండ్ ఇక్కడైతే ఓన్లీ స్ట్రింగ్స్ ఉన్నాయి. బేసికల్లీ ఒక అర్రేలో కొన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి. బట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి ఇలా. ఆబ్జెక్ట్స్ అంటే జేసన్ ఫార్మాట్‌లో ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. సిమిలర్ వే మనకి ఇప్పుడు ఇక్కడైతే ఎలా మ్యాపింగ్ చేసుకున్నామో ఒక్కొక్క దాన్ని, అక్కడ కూడా అలానే మ్యాపింగ్ చేసుకోవాలి. బట్ డాట్ నేమ్ దాని లోపల ఉన్నది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్‌ని మనం మ్యాప్ చేసుకున్నాం అనుకోండి. ఈ ఎలిమెంట్ అంతా కూడా మనకి ఫర్ ఈచ్‌లో అన్నా, ఫర్ లూప్‌లో అన్నా, మ్యాప్‌లో అన్నా వస్తది ఐటెమ్ కింద. ఆ ఐటెమ్ డాట్ ఐడీ అంటేనేమో ఫస్ట్ నేము, ఐటెమ్ డాట్ నేమ్ అంటేనేమో ల్యాప్‌టాప్, ఐటెమ్ డాట్ ప్రైస్ అంటేనేమో 999. సో ఇది డిఫరెన్షియేషన్. మనకేంటంటే ఒక స్టెప్ డాట్ అని పెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ జావాస్క్రిప్ట్ తెలుసు కాబట్టి డాట్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా. ఓకే. సేమ్ అవుట్‌పుట్. ఇమేజెస్‌తోని ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్‌లో మీరు ఇది డిజైన్ యాక్చువల్లీ. సో ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్‌లో నేమ్ ఉంది. అండ్ హిస్ రోల్ ఉంది. అంటే జస్ట్ డిజైన్ చేశాను అలా. సో ఇలా కొంచెం నీట్‌గా చూపెట్టాలంటే మనం లిస్ట్ వాడుకోవచ్చు. సో ఇక్కడ సేమ్ అదేనే యూజ్ చేశాను. మీకు ఆల్రెడీ తెలిసుంటుంది. ఇమేజ్ ట్యాగ్ ఏసుకొని సోర్స్ ఇచ్చుకోవాలి. ఆ సోర్స్‌లో దేనిదైతే ఇమేజ్‌ని చూపెట్టాలనుకుంటున్నామో ఆ సోర్స్ ఇమేజ్ యూఆర్ఎల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కండిషనల్ రెండరింగ్ ఇన్ లిస్ట్. కండిషనల్‌గా ఎలా చూపెట్టాలి దాంట్లో యూఐలో. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొంతమంది యూజర్స్ ఉన్నారు. నేను వాళ్ళ స్టేటస్ ఒకటి ఆన్‌లైన్ స్టేటస్‌లో ఉన్నారా? లేరా? అనేది ఒక చిన్న ఫ్లాగ్ యూజ్ చేశాను. ఫ్లాగ్ అంటే బూలియన్. ఆ బూలియన్‌ని యూజ్ చేసుకొని ఆ యూజర్‌కి ఏ కలర్ చూపెట్టాలనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు.
ఇక్కడ చూడండి. ఇక్కడ యూజర్ నేమ్ డాట్ ఆన్‌లైన్ అని ఉంది. సో, ఇక్కడ మ్యాపింగ్ చేసింది యూజర్స్‌ని. అంటే యూజర్స్ అంటే ఇది. ఆ యూజర్ లోపల ఒక్కొక్క యూజర్ వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూజర్ వచ్చాడు. ఫస్ట్ యూజర్ వచ్చాక యూజర్ డాట్ ఆన్‌లైన్. ఆన్‌లైన్ నుండి ట్రూ వచ్చింది. ట్రూ ఉంది కాబట్టి ఇది గ్రీన్‌లోకెళ్ళి గ్రీన్ కలర్‌లో టెక్స్ట్ చూపిస్తుంది. ఓకే. సిమిలర్‌గా ఇక్కడ సెకండ్ యూజర్‌కైతే ఫాల్స్ వచ్చింది. ఇది ఫాల్స్ వచ్చింది కాబట్టి ఈ గ్రే కలర్‌లో వస్తుంది. అండ్ ఇక్కడ కూడా సిమిలర్‌గా యూజర్ డాట్ ఆన్‌లైన్ ఉంది కదా! ఆఫ్‌లైన్ అని వస్తది సెకండ్ యూజర్‌కి. సో, ఇలా మన కండిషనల్ రెండరింగ్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. వెన్ వి మ్యాప్ ది డేటా సెట్ ఐటెమ్స్. ఈ సెట్ ఐటెమ్స్‌ని యూజ్ చేసుకొని ఐటెమ్స్ వాల్యూ ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఏ పర్టిక్యులర్ ఐటెమ్ ఫ్రమ్ ది లిస్ట్ అన్నప్పుడు యూ నీడ్ టు టేక్ ది ఇండెక్స్ ఆఫ్ ది ఐటెమ్. ఓకే. అది మీకు ఇంకా ఫర్దర్‌గా కూడా చెప్తాను. అండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. యాడ్ చేసేటప్పుడు యాడ్ అవుతుంది. అండ్ వెన్ ఐ క్లిక్ ఆన్ రిమూవ్ ఐటెమ్స్ ఆర్ రిమూవింగ్. ఓకే. క్రియేట్ యారో పొజిషన్. అండ్ స్టూడెంట్స్ అని ఒక అర్రే తీసుకున్నాను. ఆబ్జెక్ట్ ఆద్విక్, బంటి అండ్ సంజయ్. ఈ 3 నేమ్స్ తీసుకున్నా. ఈ 3 నేమ్స్‌ని ఇటరేషన్ చేస్తున్నాను. స్టూడెంట్ డాట్ మ్యాప్. స్టూడెంట్ ఒక్కొక్కరు వచ్చారు. స్టూడెంట్. సో, అద్విక్, బంటి, సంజయ్ 3 మెంబర్స్ వచ్చారు. నేను ఇక్కడ చూపెడుతున్నాను. మీరు అది ఎర్రర్ చూపిస్తుంది చూడండి. ఒకటి తీసుకున్న దానికి కీ పెట్టాను. ఆ కీలో ఇండెక్స్ పెట్టాను. ఇండెక్స్ ఇలా చూపెట్టాను. సో, ఇండెక్స్‌లో ఏమొస్తుందని మీరు చెక్ చేయాలనుకుంటే ఇండెక్స్ అని పెట్టండి. 0, 1, 2 అని వస్తది. ఇలా. పరీక్షణం కూడా సిమిలర్‌గా ఉంటుంది. సో, నేను ఒకసారి చూపిస్తాను. ఇదే ఎగ్జాంపుల్ మళ్ళీ నేను చూపిస్తాను పరీక్షను ఎలా చేస్తారో. సో, స్టూడెంట్స్ అనేది తీసుకున్నాం కదా! ఇక్కడ మనం ఒక్కొక్క ఐటెమ్ స్టూడెంట్ ఐటెమ్స్ అని కూడా ఇందులో కూడా స్టూడెంట్ ఐటెమ్స్‌ని మనం ఏదైతే ఈ లిస్ట్ చూపెట్టాలనుకుంటున్నామో వి నీడ్ టు షో థట్. ఓకే. స్టూడెంట్స్ డాట్ ఫర్ ఈచ్ స్టూడెంట్ వస్తుంటాడు దీంట్లోకి. అండ్ ఆల్సో ఇండెక్స్ మ్యాప్ మెథడ్ స్టూడెంట్ ఐటెమ్స్ డాట్ పుష్ ఒక్కొక్క ఐటెమ్ మీద పుష్ చేయాలి కదా! సో, ఏం పుష్ చేస్తున్నాం? నేమ్, స్టూడెంట్ నేమ్. ఓకే. ఒక ఎలిమెంట్ లాగా చేద్దాం దీన్ని. ఇంతకుముందు మర్చిపోయాను అనుకుంటా. ఒక ఎలిమెంట్ లాగా లిస్ట్ ఐటెమ్ లాగా రిటర్న్ చేద్దాం. స్టూడెంట్ లాగా. ఓకే. సో, ఇండెక్స్ ఇక్కడ వాడట్లేదు ఉంటుంది. యూజ్ దట్ టు కీ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ లాగా పెట్టేశాను. ఈ రిటర్న్ చేసిన ఈ స్టూడెంట్ ఐటెమ్స్ మనం ఇక్కడ చూపెట్టుకోవాలి. ఓకే. సో, ఇదంతా అవసరం లేదు మళ్ళీ. యూఎల్ ఇందులో కూడా స్టూడెంట్ ఐటెమ్స్. ఈ అక్యుములేటర్ రెడ్యూసర్‌తో కూడా అలానే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ ఆబ్జెక్ట్స్‌తో ఒకటైతే ఎగ్జాంపుల్ చూపిస్తా. సో, నాకు నేమ్ ఒకటి లేదు. వాళ్ళ గ్రేడ్ పాయింట్ కూడా ఉంది. సమ్ ఏ, బి, సి అని కొన్ని ఉన్నాయనుకోండి. అవి ఎలా చూపెట్టాలి? ఓకే. ఓకే. ఐ యామ్ చేంజింగ్ దిస్ డేటా టు
అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్, నేమ్ ఇచ్చాను, ఆద్విక్ అని ఇచ్చాను. సో గ్రేడ్. ఓకే, ఏ గ్రేడ్ అనుకున్నాం. నేమ్ శృతి, గ్రేడ్ సి అనుకుందాం. ఇక్కడ ఒక కామా, ఇంకొక నేమ్ ఇద్దాం ఫైనల్ గా, సంజయ్. గ్రేడ్ బి. ఓకే, ఇప్పుడు ఏమైంది, అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్ వచ్చింది. ఈ ఆబ్జెక్ట్ ని ఎలా రిటర్న్ చేయాలి? సో సిమిలర్ గా నేను ఫర్ ఇస్తాను కదా, నేను మ్యాప్తో పెడుతున్నాను, ఈజీగా ఉంటుంది. అండ్ రెండరింగ్ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది. సో దట్ ఐఎమ్ యూజింగ్ మ్యాప్ మెథడ్. ఓకే, సో ఏం మెటీరియల్ చేయాలనుకుంటున్నా స్టూడెంట్స్ని, స్టూడెంట్స్ డాట్ మ్యాప్, ఒక్కొక్క స్టూడెంట్ వస్తారు, ఇందులోకి ఇండెక్స్, ఇక్కడ లిస్ట్. ఈ లిస్ట్ లో స్టూడెంట్ చూపిస్తున్నా, కీ ఇచ్చేస్తున్నా ఇండెక్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్లో ఏముంది, నేమ్ గ్రేడ్ ఉంది. సో డాట్ అని పెట్టాలి. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంత ముందుగా. ఓకే, సో ఇంకా నేను వాళ్ళ గ్రేడ్ పాయింట్ దీని పక్కకి parentheses లో చూపెట్టాలనుకోండి. సో ఇలా మీకు చేస్తుంటే వస్తుంది, డోంట్ వర్రీ. ఓకే, స్టూడెంట్ డాట్ గ్రేడ్. ఓకే, ఆద్విక్ అని ఇచ్చాను, శృతి అని ఇచ్చాను, సంజయ్ అని ఇచ్చాను. వాళ్ళ గ్రేడ్ పాయింట్లు ఇలా మ్యాప్ చేసి పెట్టాను విత్ ఇమేజెస్ తోని ఇలా నీట్గా. సో నాకు ఇమేజెస్ లేవు కాబట్టి నేను ఒక రౌండ్ కలర్ ఐకాన్ అయితే చూపిస్తాను. అది ఎలా చేస్తారో ఇక్కడ చూడండి. సో నేను ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ చేసుకున్నా. మీ క్రియేటివిటీ ఇంపార్టెంట్. యూఐలో మీ క్రియేటివిటీ ఉంది, చేయడం చాలా కష్టం. ఓకే, మీరు ఆలోచించండి. నేను ఇక్కడ ఒక డివ్ పెట్టుకొని ఒక ఐకాన్ లాగా క్రియేట్ చేద్దామని నేను అనుకుంటున్నా. హియర్ ఒక డివ్ పెట్టాను. ఇది ఎలిమెంట్ ఏం యూజ్ చేస్తలే కాబట్టి ఇన్లైన్ స్టైలింగ్ అయితే ఇద్దాం. డబుల్ ప్రెసెస్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాం. క్యామెల్ కేసులో రాయాలి బ్లూ, అండ్ కలర్ వచ్చేసి వైట్ ఇస్తున్నాం. వైట్ ఇక్కడ హైట్ ఒక 30 పిక్సెల్ ఇస్తున్నా, అండ్ విడ్త్ ఒక 30 పిక్సెల్ ఇస్తున్నా. ఇక్కడ నాకు రౌండ్ అప్ చేసుకొని ఈ వీళ్ళ నేమ్స్ లో ఉన్న ఫస్ట్ 2 లెటర్స్ దాంట్లోకి వచ్చేలా చేస్తాం. విత్ హైట్ ఇచ్చాను, రేడియస్, బార్డర్ రేడియస్ 50% ఇద్దాం. అండ్ డన్. ఇక్కడ వీళ్ళ నేమ్ చూపెట్టాలనుకుంటున్నాను నేను. ఓకే, స్టూడెంట్ డాట్ నేమ్, మీకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ తెలిసి ఉంటే స్లైస్ దగ్గర ఉంటుంది, ఆ స్లైస్ మీద యూజ్ చేసుకొని 2 లెటర్స్ చూపిద్దాం దీంట్లో. స్లైస్ 0 to 1, 0 to 2. అండ్ ఇది కొంచెం సెంట్రిష్గా లేదు, 1 to 2 సెంట్రిష్.
display flex and items to center. మీకు ఫ్లెక్స్ బాక్స్ గురించి ఐడియా లేకపోతే ఆల్రెడీ వీడియో పెట్టాను, ఆ వీడియోలో చూడండి. జస్టిఫై కంటెంట్ సెంటర్ అయింది కదా ఇలా. ఇంకా మీరు కావాల్సింటే ఇది ఇక్కడ పైన పెట్టేసి ఇంకా నీట్గా చేసుకోవచ్చు. బట్ ఇది ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్. ఓకే, సో మిగతా కూడా అలానే ఉంటాయి, మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.